కారులో వెళ్తూ పెట్రోల్ బాంబుతో ప్రియురాల్ని బెదిరించాలని చూసిన ప్రియుడు చివరికి తన ప్రాణాల్ని కోల్పోయాడు. ఆమె చాకచక్యంగా కిందకు దూకేసి బతికిపోగా అతను సజీవ దహనమయ్యాడు. బెంగళూరు జయనగర్లో జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. येलो बर्ड कारू मंडने జయనగర్కు చెందిన ఓ యువతి స్థానిక సంజయ్ గాంధీ ఆసుపత్రిలో ఓటీ టెక్నీషియన్గా పనిచేస్తోంది. 6 ఏళ్లుగా నాగేంద్ర అనే యువకుడితో స్నేహం, ప్రేమ కొనసాగాయి. కొద్ది రోజులుగా అతని సెల్ ఫోన్ నెంబర్ని ఆమె బ్లాక్ చేసి దూరంగా ఉంటోంది. దీంతో శనివారం ఉదయం నాగేంద్ర కారు అద్దెకు తీసుకుని యువతి గదికి వచ్చాడు. తనతో అంకోలాకు రావాలని గొడవ చేశాడు. ఇద్దరు కలిసి ఉదయం 7 గంటలకు బెంగళూరు నుంచి బయలుదేరారు. మార్గమధ్యంలో తనను వివాహం చేసుకోవాలని, లేకపోతే హత్య చేస్తానని పెట్రోల్ బాంబు తీసి బెదిరించాడు. ఆమె అందుకు అంగీకరించకపోవడంతో తల, చేతులపై కత్తితో దాడి చేశాడు. అప్పటికి కారు సిరా సమీపంలోని జోగిహళ్లి ప్రాంతానికి చేరుకుంది. నెమ్మదిగా వెళుతున్న కారు తలుపు తీసుకుని యువతి చాకచక్యంగా కిందికి దూకింది. అనంతరం క్షణాల వ్యవధిలో పెట్రోల్ బాంబు పేలి కారుతో సహా నాగేంద్ర మంటల్లో కాలిపోయాడు. ప్రియురాలు దూకుతున్నట్లు గమనించి ఆమెను చంపాలనే ఉద్దేశంతో పెట్రోల్ బాంబు పేల్చేశాడా లేక ప్రమాదవశాత్తు పేలిందా అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇక ఈ ఉదంతానికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి రిత్విక్ అడిగి తెలుసుకుందాం. రిత్విక్, పోలీసులు ఏం చెప్తున్నారు? ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు చెప్పండి. బెంగళూరులోని జయనగర్ లో జరిగిన ఘటనకు సంబంధించి సంచలనంగా ఘటన జరిగిందని చెప్పుకోవాలి. జయనగర్ కు చెందిన ఓ మహిళను స్థానిక సంజీవ్ గాంధీ ఆసుపత్రిలో టెక్నీషియన్ గా పనిచేస్తుంది. అయితే ఈమెకు నాగేంద్ర అనే వ్యక్తితో గత 6 ఏళ్లుగా పరిచయం ఉంది. పరిచయం కాస్త ప్రేమగా మారింది. వీరిద్దరు కూడా గత 6 ఏళ్లుగా కూడా రిలేషన్ లో ఉన్నారు. అయితే ఇటీవల మహిళ నాగేందర్ మొబైల్ నెంబర్ ను బ్లాక్ చేయడం, అతన్ని అవాయిడ్ చేస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఆమె మీద కోపం పెంచుకున్న నాగేష్ ఇంటి దగ్గర వరకు వెళ్ళి ఆమెను బయటకు తీసుకొచ్చాడు. బయటకు తీసుకొచ్చి ఒక అద్దెకు కారు తీసుకొచ్చి ఆ కారులో కూడా వారు వెళ్తూ ఉన్నారు. ఈ సమయంలోనే ఆమె మీద తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చారు. పెళ్లి చేసుకోవాలని చెప్పి తనతో ఎందుకు మాట్లాడలేదనేది సమాధానం చెప్పాలని చెప్పి ఆమె మీద తీవ్రమైన ఒత్తిడి చేశారు. ఈ పరిస్థితుల్లో ఆమె ప్రతిఘటించడంతో ఆమెను హత్య చేసేందుకు ముందుగానే పథకం అన్నాడు. పెట్రోల్ బాంబు తీసుకొచ్చారు. దాంతో పాటు కూడా కత్తితో ఆమె చేతుల మీద, ముఖం మీద దాడి చేయడం కూడా జరిగినట్టు కూడా తెలుస్తుంది. ఈ సమయంలోనే యువతి కారు ప్రయాణిస్తుండగానే డోర్ తీసుకుని దూకేయడం జరిగింది. దూకేసి ఆమె ప్రాణాలతో బయటపడగా కొద్ది క్షణాల్లోనే కారులో పెట్రోల్ బాంబు పేలి నాగేంద్ర కారుతో పాటు కూడా సజీవ దహనమయ్యాడు. అయితే యువతి తప్పించుకునే సమయంలో యువతుల మీద దాడి చేస్తూ ఆమె తప్పించుకొని ఇతను మృతి చెందాడా లేకపోతే ప్రమాదవశాత్తు పెట్రోల్ బాంబు పేలిందా అనేది పోలీసులు ప్రస్తుతం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రైట్ రుత్విక్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.